శేఖర్ 5 సంవత్సరాల్లో ఏనాడు మీరు చెయ్యని పని 2 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లని ఎస్పీలని పిలిచి ప్రజా సమస్యలపై మీరు వెంటనే తక్షణం స్పందించాలి, ఎవరైతే ఫిర్యాదులు ఇస్తున్నారో వాటిని పరిష్కరించాలి, లేకపోతే క్షమించేది లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎవరి పనులు వాళ్ళు తనముఖులు అవుతున్నారు. ఒక పక్క లోకేష్ గారు ప్రజా దర్బార్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు జనవాణి అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇన్వెస్టర్లు తీసుకురావాలని చెప్పి ఆయన చేస్తున్నారు. అంటే అన్ని వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో పాలన మీద పట్టు బిగించే విధంగా సర్వం సిద్ధం అవుతుంది. మీ పాలనలో ఏదైతే తప్పులు జరిగినాయో 5 సంవత్సరాలు పెట్టి మీరు ప్రజలకు దూరంగా ఉన్నారు ఇవన్నీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఆ విధంగానే మేము వెళ్తాం, నేను తప్పు చేసినా నేనే సరిదిద్దుకుంటాను, నేను ఓపెన్గా చెప్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? వర్మ గారు నమస్తే అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న బాలకోటయ్య గారికి, తెలుగుదేశం పార్టీ సోదరికి, జనసేన నుంచి రాబోయే మా సోదరి మా చెల్లెమ్మ రాయపాటి అరుణాకి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ల సమావేశం ఒక్కసారి నిర్వహించారు, ఇంకా అసలు నిర్వహించలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్లందరితోటి అమరావతిలో ఏదైతే చెప్తున్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి కరకట్ట మీద ఉన్నటువంటి అక్రమ భవనమైనటువంటి ప్రజా వేదికలో ఒక్కసారి కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్ట్ గా అండి. మిగతా టైం అంతా వర్చువల్ గా చేయడం జరిగింది. అంటే వాళ్ళందరినీ అమరావతికి పిలిపించి, జిల్లా కలెక్టర్లందరినీ అమరావతికి పిలిపించి అందరినీ రౌండ్ టేబుల్ సమావేశం వేసి మాట్లాడితేనే సమీక్షించినట్ట, వర్చువల్ గా సమీక్షించినట్టు కాదంటారు వర్మ గారు. ఇవన్నీ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చి 50 రోజులైంది. ఈ 50 రోజుల్లో ఏం జరిగాయి తెలియదా? మర్చిపోయారా? సో వాటిని డైవర్ట్ చేసే విధంగా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండేది, నా పరిపాలన ఎలా ఉంది, బ్రహ్మాండంగా అందించవయా చంద్రబాబు నాయుడు గారు, బ్రహ్మాండంగా అందించండి. పవన్ కళ్యాణ్ గారు మేము వద్దన్నామా? మాకంటే అద్భుతంగా పరిపాలన అందించండి మేము వద్దన్నామా? మీరు అందిస్తారనే నమ్మకంతోనే కదా ప్రజలు మీకు ఓట్లు వేశారు. ఇంకా వైఎస్ఆర్సీపీ పాలన, ఇంకా జగన్మోహన్ రెడ్డి, ఇంకా మంత్రులు, మీరు చెప్పినవన్నీ 2024 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలు నమ్మే కదా మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించింది. సో మీరు ఆ దిశగా అడుగులు ముందుకేయండి, మేమెక్కడ కాదన్నా. ఇక దాడుల గురించి మాట్లాడారు వర్మ గారు. వీళ్ళు లేస్తే ఎంత మేము అసలు వాస్తవంగా వర్మ గారు మీకు కూడా చాలాసార్లు చెప్పాను నేను, కనీసం ఒక 6 నెలలు కూటమి మేము సమయం ఇవ్వాలి ఈ పథకాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ. ఈ 6 నెలలు మేము డిబేట్స్ కూడా రాదలుచుకోలేదు వర్మ గారు అని చెప్పేసి మేము క్లియర్గా మీకు కూడా చెప్పడం జరిగింది. మీరు కాల్ చేస్తున్నారు కానీ మేము నెల దాటగానే ఎందుకు వచ్చి కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది? మా పార్టీ కార్యకర్తలను ఒక పక్క చంపేస్తున్నారు, మా పార్టీకి చెందినటువంటి సింపథైజర్స్ ని చంపేస్తా ఉన్నారు, మా పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా లేదా, హోమ్ మినిస్టర్ అనే వ్యక్తి ఉన్నాడా లేడా, పోలీస్ యంత్రాంగం ఉందా లేదా అని ఎలా తయారైపోయింది కాదంటారా? సో మొన్న వినుకొండ సంఘటన జరిగితే వైసీపీ వాళ్ళని చెబుతారు. సో నిన్నటికి నిన్న సార్ శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా సీతారాంపురం అనే గ్రామంలో ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ ఉండగా మా పార్టీకి చెందినటువంటి కార్యకర్త సుబ్బరాయుడిని ఇంట్లో నుంచి బయటికి లాగి 40 మంది రాడ్లు కత్తులు తీసుకెళ్ళి సార్ ఊరి మీద పడ్డారండి. ఊరి మీద పడితే ఊరు సాక్ష్యం ఉంది. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఈ సుబ్బారాయుడు అనే అతన్ని నరికి చంపి వాళ్ళ ఆవిడని బయట ఉంటే వాళ్ళ ఆవిడని కొట్టి ఇంట్లో నుంచి బయటికి లాగి నరికి చంపినట్టుగా వాంగ్మూలం కూడా ఆయన నైట్ 12:30 మధ్యలో 12:30 మధ్యలో జరిగిందండి ఈ ఇన్సిడెంట్. కానీ 9:30కే అదే గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త జయనారపురెడ్డి అనే ఆయన డైరెక్ట్ గా ఎస్పీ గారికి కాల్ చేసి చెప్తే వీళ్ళు మర్డర్ చేసుకుని పోయినంత వరకు 9:30 నుంచి సార్ ఎంత దూరమో తెలుసా సార్, కరెక్ట్ గా 12 కిలోమీటర్లు సార్ హెడ్ క్వార్టర్ నుంచి, 12 కిలోమీటర్ల హెడ్ క్వార్టర్ నుంచి ఉన్నటువంటి దూరం 9:30కి ఆ గ్రామస్తులు మా ఊరి మీద పడి ధ్వంసం చేయడానికి వస్తున్నారా అని చెప్పి ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే వీళ్ళు పూర్తిగా కార్యక్రమం పూర్తి చేసుకొని పోయేంత వరకు కూడా అదన బలగాలు వచ్చే పరిస్థితి లేదు. ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ కానీ ఆపే పరిస్థితి లేదు. ఇది సార్ జరిగింది. ఇంకా సార్ నిన్న సార్ జక్కైపేట కొనకంచి క్రాస్ రోడ్ వద్ద మా పార్టీకి చెందినటువంటి గింజపల్లి శ్రీనివాసరావు అనే అతన్ని ఎంత దారుణంగా హింసిస్తే ఆయన హాస్పిటల్ ఈరోజు సన్రైజ్ హాస్పిటల్ చూసుకోండి.
ఇక చూస్తే అనకాపల్లి జిల్లా నిన్న కాసింకోటలో సార్ మా పార్టీకి చెందిన బండారు గణేష్ అనే ఒక అతని ఇల్లే కూల్చేశారు. ఇక అన్నమయ్య జిల్లాలో అయితే మరీ దారుణం సార్. కేపీపల్లి మా జెడ్పీటీసీ సభ్యురాలైన గజ్జల శృతి వాళ్ళ ఇంటి మీదకి ఎవరెళ్ళలో సార్ దాడికి తెలుసా సార్? 20 మంది అల్లరి మూకని రౌడీలని గూండాలని తీసుకొని గాలి ఆనంద్ నాయుడు, మధ్యపట్ల జయరామ్ నాయుడు అనే ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆమె ఇంటి మీదకి వెళ్తే వాళ్ళ ఇంట్లో లేరని చెప్పి ఇల్లు మొత్తం కిటికీలు తలుపులు మొత్తం పగబడేసి తర్వాత అదే మండలంలో దిగువ గొల్లకు చెందినటువంటి మా పార్టీ కార్యకర్త ఆయన పేరు తారకానాథ్ రెడ్డి ఆయన్ని చితగ్గొడితే ఆయన హాస్పిటల్ అయ్యే పరిస్థితి. ఇక సార్ ఇది ఎంత పాశవికం అంటే మీకు ఒక వీడియో చూపిస్తా సార్. ఇక ఎంత పాశవికం అంటే దీన్ని ఏమనాలి అనేది మీరే చెప్పండి సార్. చూడండి సార్, దీన్ని చూడండి సార్ ఒకసారి. ఈ ఘటన ఏంటంటే సార్, దేవరపల్లి గ్రామంలో ఒక దళిత యువకుడు సార్, ఆ కుర్రాడి పేరు కూడా సురేష్ సార్. ఆ కుర్రాడి మీద అత్యంత పాశవికంగా దండం పెడుతుంటే వాడు పడిపోయాడు. అపస్మారక స్థితికి వెళ్తే వాడిని లేపి వాటర్ మొహాన్ కొట్టి లేపి మరీ కొడుతున్నారు సార్. ఏంద్రా అంటే శాంతి భద్రతలు ఉంటే, లా అండ్ ఆర్డర్ ఉంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతాయా? ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి సార్. ఏది ఎవిడెన్స్ ఇండి అంటారు వాళ్ళు. అరే బాబు, కళ్ళ ముందు చంపేస్తా ఉంటే కనిపించదు. ఈ రోజు సార్, ఈ రోజుకి సిగ్గుపడాలి సార్. మనందరం డిబేట్ లో ఉండేవాళ్ళు మనం అందరం కూడా సిగ్గుపడాలి సార్. 4 ఏళ్ల చిన్నారిపై సార్, 4 ఏళ్ల చిన్నారిపై ఈ రోజు ఏలూరు జిల్లా నూజివీడులో సార్ 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం. ఎటుపోతుంది సార్ రాష్ట్రం? ఓకే వాళ్ళ సార్ 1 మినిట్ నేను కంక్లూడ్ చేస్తాను సార్. 1 మినిట్ నేను వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ మేము విమర్శ చేయడం కాదు వర్మ గారు, నేను విమర్శ చేయడానికి రాలా, నిజాలు తెలియజేయడం కోసం. ఓకే అంటే ఓకే శేఖర్ మీరు చెప్పారు, దాని సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడదాం. 1 మినిట్ నేను కంక్లూడ్ చేస్తాను. 1 మినిట్ నేను కంక్లూడ్ చేస్తాను ప్లీజ్ సార్, ప్లీజ్ 1 మినిట్. సో మా సోదరులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు, ఇద్దరు కూడా అమ్మాయిలే. సో ఆడవాళ్ళ సమస్యల పట్ల బాధ్యత అన్నీ ఉన్నాయి. వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంతమంది మైనర్ బాలికల మీద అత్యాచారాలు, హత్యలు జరిగాయి, వీటికి వాళ్ళ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా సార్? వాళ్ళ మహిళలే సార్, వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి నా సోదరులు ఇద్దరు మహిళలే సార్. దీన్ని వాళ్ళు ఏమంటారు సార్? జనసేన నేతల చేతిలో గాయపడి పొలంలో అపస్మారక స్థితిలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ పైన చూడండి సార్. సో ఇంకొక ఆవిడ ఏంటంటే పెన్షన్ ఇవ్వలేదు, లాస్ట్ మంత్ ఈ మంత్ పెన్షన్ ఇవ్వలేదు, నాకు ఎందుకు పెన్షన్ ఆపేశారని చెప్పి అమరమ్మ అనే ఒక దళితురాలు అడిగితే నువ్వు వైఎస్ఆర్సీపీకి ఓటేసావని చెప్పి దాడి చేస్తే ఎలాంటి పరిస్థితి మధ్యలో ఉన్నారు సార్. ఇంకోటి నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పున్నాను సార్, మా పార్టీ కార్యకర్త సింపటైజర్ అయినటువంటి ఆవిడ పొలంలో ఆవిడ చేస్తా ఉంటే ట్రాక్టర్లతో గుద్ది చంపేశారు. వీళ్ళంతా మహిళలు కదా సార్? ఏమయ్యారు సార్? మహిళల వైపు చూడాలంటే గుడ్లు పీకేస్తా అన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఏమైపోయారు సార్? ఎక్కడున్నారు సార్? సో వీళ్ళకి బాధ్యత ఉంటే ఇలాంటివి జరగకుండా కట్టడి చేయండి. జరగలేదు అని చెప్పి మసి పూసి మారేడికాయ చేసేలాగా ఎవిడెన్స్ తీసుకుని, ఇంతకు మించి ఎవిడెన్స్ ఏం చూపించాలి సార్ నేను అనే విధంగా మాకు బాధ్యత తీసుకోండి అని చెప్తున్నాం సార్. మేము వాళ్ళకి సహకరిస్తూనే సలహా ఇస్తున్నా. ఈరోజు అమ్మాయిని చెయ్యండి. రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది, ఆడబిడ్డలకు రక్షణ లేదు. నేను ఒక ఆడబిడ్డ తండ్రిగా సార్, నేను కూడా భయపడుతున్నా ఈరోజు జరిగే విషయాలన్నీ చూస్తుంటే. నాకు పాపం సార్, జరిగే విషయాలు చూస్తుంటే బాధపడుతున్నా, భయపడుతున్నాను నేను. ఈరోజు అందరూ మైనర్ బాలికలే సార్. ఎందుకు కట్టడి చేయలేకపోతుంది ప్రభుత్వం? మహిళా హోంమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దయచేసి కూటమి సభ్యులందరికీ కూడా నేను విన్నవించుకునేది ఒకటే అండి, దయచేసి వీటిని ఆపండి. ఈ దాడుల్ని, హత్యల్ని, ఈ అత్యాచారాన్ని కూడా కట్టడి చేయండి అని చెప్పి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను సార్. ఓకే రైట్. గాయత్రి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటంటే ఆయన విత్ వీడియో ప్రూఫ్స్తో పక్కా ఎవిడెన్స్ తోటి వచ్చారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక తండ్రిగా. తోటి సోదరీమణులు మీరు ఉన్నారు కాబట్టి మీరన్నా సరే గట్టిగా మాట్లాడి కూటమి ప్రభుత్వం ఇలాంటివి జరగకుండా చేయాలన్నది ఆయన ఆవేదన. ఆయన ఒక కన్నీళ్ళు ఒకటే తీసుకురాలేదు, అంత ఆవేదన, అంత భావోద్వేగంతో ఆయన చెప్తున్నారు విత్ ప్రూఫ్స్. మీకు ఆధారాలు లేవు అంటారని చెప్పి అవన్నీ ఆయన చూపిస్తున్నారు. ఏం జరుగుతుంది, ఎందుకు ఈ రకంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తున్నదని వాళ్ళు మాట్లాడేది. ఆయన ఏం ప్రూఫ్ చూపించారండి? టీడీపీ నాయకులు అని చెప్పి అక్కడ ఏమైనా పేరు రాస్తుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా బోర్డులు వేసుకుని